హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఈరోజు నాకు ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంది, అందుకని ఖైరతాబాద్ వెళ్తున్నాను. లెవెన్ 11:30కి అంతా ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది. నేను టిఫిన్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. మిరామి కేఫ్ అనమాట. మనకి కేఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు మాటలో చెప్పలేను, అంత బాగుంది. నేచర్ పక్కన డెకరేషన్ కానీ, పెయింటింగ్ కానీ, అలాగే పక్కన ఇట్లా ఇట్లా చెట్లన్నీ పెట్టున్నారు కదా, అవైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ ఎంత బాగుందో. నాకు అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. జస్ట్ వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చేద్దాం అనేసి వెళ్తే అక్కడ టిఫిన్ లేదు. అందుకే కొంచెం వీడియో తీసుకొని తర్వాత ఈరోజు పిల్లలకి స్కూల్లో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. ఇంటికి వచ్చేసాను మధ్యాహ్నం. వచ్చి తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళానన్నమాట. అసలు డ్యాన్సెస్ వేస్తారా అని కూడా నాకు తెలియదు. మా పిల్లలు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదంటే వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నింది, ఫీవర్ అట్లుండే, కాళ్ళు ఎక్కువ నొప్పులు వస్తున్నాయంటే పెయిన్ ఉందని చెప్తుంటే ఇంకా నేనే పార్టిసిపేట్ చేయొద్దండి అని చెప్పాను. లేకపోతే వీళ్ళు కానీ పేర్లు ఇచ్చారంట డ్యాన్స్కి. డ్యాన్స్ టయానికి వాళ్ళకి ఇంకా ఇలా హెల్త్ బాగా లేకుండా వచ్చింది. వీళ్ళు ముందే వెళ్ళిపోయారు స్కూల్కి. నాకు కాల్ చేస్తామన్నారు. ఎప్పుడైతే ఇట్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు చేస్తారని చూస్తుంటే చేయడమే లేదు. ఇంకా నేనే రెడీ అయ్యి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఏమంటున్నారంటే అందరిని అడిగాము మేము ఫోను, కాకపోతే ఎవరు ఇవ్వలేదు. వస్తుందిలే అంటే ఇన్ఫామ్ చేశారు కదా యాన్యువల్ ఫంక్షన్ ఉందని చెప్పి, అలా వస్తుందిలే అనుకొని వాళ్ళు ఇవ్వలేదంట. వీళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు వస్తుందో రాదా మమ్మీ, అసలు మనం కాల్ కూడా చేయలేదని చెప్పి నేనే వండుకొని చాలాసేపు అయిపోయింది. చూసి నేనే రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. లాస్ట్ ఇయర్ వచ్చి అసలు వీళ్ళు ఒక 4 ఇయర్స్గా వేరే స్కూల్లో చదువుతున్నారు. ఆ స్కూల్లో ఇలా ఫంక్షన్స్ అవన్నీ ఏమి ఉండవు, నార్మల్గానే ఉంటుంది. ఇట్లా యాన్యువల్ ఫంక్షన్ చేసినా కూడా ఓన్లీ 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ మేము చేంజ్ చేసాం స్కూల్ని. ఈ స్కూల్లో అట్లా కాదు, అందరూ స్కూల్ మొత్తం కలిపి ఇట్లా ఫంక్షన్కి వస్తారంట, పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కలిపి. ఇంకా ఈ ఇయర్ వేరే స్కూల్ చూస్తున్నాం మేము. ఈ స్కూలు చేంజ్ చేయాలని ఈ 1 ఇయరే ఇక్కడ వీళ్ళు ఉండింది. ఇప్పుడు మార్చి కదా, ఇప్పుడు మార్చి నుంచి చూస్తుంటేనే స్కూల్స్ దొరకడం లేదు. అంటే అట్లే కంటిన్యూగా ఉండిపోయే వాళ్ళు ఉన్నారు కదా. మాకు లాస్ట్ టైము ఎందుకు ఆ స్కూల్ మార్చాల్సి వచ్చిందంటే మేము తిరుపతికి వెళ్ళి ఉన్నాము. మా అత్త చనిపోయినారు. తర్వాత తిరుమలకి వెళ్ళి అలాగే హాలిడేస్కి తిరుపతిలో ఉన్నాము. హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా మేము 1 month రాలేకపోయినాము. ఎందుకో ఏదో వర్క్ ఉండి ఇంకా మేము లేట్గా వచ్చామని చెప్పి ఇంకా ఆ స్కూల్ వాళ్ళు అరిచారు. అప్పటికే మేము ఆగస్ట్ అయిపోయింది, ఇంకా సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ జూను, జూలై, ఆగస్టు 3 months అయిపోయింది కాబట్టి ఒకటే అరుపు. అందుకని మేము నెక్స్ట్ వేరే స్కూల్లో ఎక్కడైనా వేద్దామంటే ఎక్కడ అడ్మిషన్స్ లేవు. అందుకని చెప్పి ఇంకా ఇది ఒక్క స్కూల్లోనే మాకు అడ్మిషన్ దొరికింది. ఎట్లో ఇంకా ఏమంటారు, ఎక్కడ దొరికిపోయేసరికి ఇదన్నా దొరికిందని చెప్పి మాకు ఎంతో హ్యాపీగా ఇక్కడ జాయిన్ చేయించాము. ఇప్పుడైతే మేము ఈ ఇయర్ చేంజ్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఇప్పటి నుంచే ఇప్పుడు ఒక మార్చి నుంచి వెతుకుతున్నాం అనమాట.
ఇంకా మార్చి నుంచి ఎదుగుతున్నప్పటికీ అసలు అడ్మిషన్సే దొరకడంలే ఎక్కడ, అప్పుడే ఫుల్ అయిపోయినాయంట. అసలు ఈ ఇయర్ అయినా కొంచెం తొందరగా అన్ని స్కూళ్ళల్లో వెతికి ఏదైనా మంచి, ఇది కూడా మంచి స్కూలు, బాగా గ్రౌండ్ ఉంది, తర్వాత ఇట్లా కాంపిటీషన్స్ కానీ, యోగా కానీ, పీటీ కానీ, స్టడీ కానీ అన్నీ బాగుంటాయి. మేమైతే ఏరియా చేంజ్ అవుతున్నాము, అందుకనేసి దూరం అవుతుంది మాకు స్కూల్ దగ్గరికి, అందుకని చెప్పి వేరే స్కూల్ని వెతుకుతున్నాం అన్నమాట. పిల్లలు చూడండి ఎంత బాగా వేస్తున్నారో డ్యాన్స్ అయితే, ప్రతి ఒక్కరూ అట్నే దాంట్లో లీనమైపోయినారు, అంత బాగా వేస్తున్నారు డ్యాన్స్ అయితే. నాకైతే భలే నచ్చింది. ఒక లాస్ట్ సాంగ్ వచ్చిందండి, ఆ సాంగ్ వేశారు, అసలు డ్యాన్సు చిన్నగా వేయలేదు, అంత బాగా వేసినారు అమ్మాయిలు, ఎంత బాగా వేశారు అసలు. కాపీరైట్ పడకుండా ఉంటే నేను ఆ మ్యూజిక్తోనే అప్లోడ్ చేసి ఉంటాను. కాపీరైట్ పడుతుంది కాబట్టి ఆ మ్యూజిక్ పెట్టలేకపోతున్నాను. ఆ మ్యూజిక్తో కానీ డ్యాన్సెస్ చూసినారంటే అసలు గూస్ బంప్స్ అండి, అంత బాగా వేశారు పిల్లలు అయితే. నైట్ 10 అయిపోయింది మాకు ఫంక్షన్ చూసుకొని ఇంటికి వచ్చేసేసరికి. ఇట్లా నాకు క్లాసికల్ చూసినప్పుడు అంతా బాధేస్తుంది, ఎందుకంటే కరోనా వరకు మా పిల్లలు కానీ క్లాసికల్ నేర్చుకున్నారు. తర్వాత కరోనా తర్వాత నుంచి డ్యాన్స్ స్కూల్కి వెళ్ళడమే నేనే ఆపేసాను. తర్వాత నేను ఇప్పుడు జాయిన్ చేపియాలా వద్దా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు భలే ఇష్టం అండి ఈ క్లాసికల్ డ్యాన్స్ అంటే, అందుకే నేను 2 పిల్లల్ని క్లాసికల్ డ్యాన్స్లో జాయిన్ చేయించాను. దాదాపు ఒక 5-6 ఇయర్స్ తీసుకొని వెళ్ళాను. తర్వాత కరోనా తర్వాత నుంచి ఆపేసాను అనమాట. మళ్ళీ రీజాయిన్ చేపియాలి, ఎప్పుడు చేస్తానో ఏమో తెలీదు. ఒకటి క్రికెట్కి వెళ్తూ ఉన్నారు, క్రికెట్ ఇప్పుడు ఆపేసాను, అలాగే డ్యాన్స్ స్కూల్ కూడా ఆపేసాను. నాకు రెండిట్లో రీజాయిన్ చేపియాలనిపిస్తుంది, కాకపోతే క్రికెట్ అనేది అబ్బాయిలకి అని అంటున్నారు. నాకైతే అమ్మాయిలు కూడా దేంట్లో తక్కువ కాదు, క్రికెట్లో కూడా జాయిన్ చేపియాలి, వెళ్ళిపియాలి అని చెప్పి నాకు ఉంటుంది. డ్యాన్స్ అయితే ఎప్పటి నుంచి కంటిన్యూ చేయాలో నాకు అర్థం కావడం లేదు అసలు. ఈసారి నుంచన్నా జాయిన్ చేపియాలి, స్టడీలో మంచిగా చదివించి తర్వాత డ్యాన్స్ స్కూల్కి కూడా పంపించాలనేది నా కోరిక. ఆడపిల్లలు దేంట్లో తక్కువ కాదు, అసలు ఎంత బాగా వేస్తున్నారో డ్యాన్స్ అయితే. నేనైతే పిల్లల్ని ఖచ్చితంగా నెక్స్ట్ టైం నుంచి నేను ఇట్లా క్లాసికల్ డ్యాన్స్కి పంపించాలని అనుకుంటున్నాను. మనం వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా సరే, ఇంకా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎవరు చూడకపోయినా సరే, చదువు అనేది కంపల్సరీ, చదువు అనేది బాగా చదివించాలనేది నా కోరిక అనమాట. వాళ్ళు లైఫ్లో అసలు మనం లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉంటామో ఉండమో కానీ వాళ్ళకి మాత్రం చదువు మాత్రం కంపల్సరీ చదివించాలనేదే నా కోరిక అనమాట. నేను కూడా డిగ్రీ వరకు చదువుకున్నాను, మా హస్బెండ్ ఎంబీఏ వరకు చదువుకున్నారు. వాళ్ళని కూడా మంచి చదువు చదివించాలి అనేది నా ఇదనమాట. అందరూ అబ్బాయిలు అంటారే కానీ నేను మాత్రం అమ్మాయిలకి ఖచ్చితంగా చదువు ఉండాలంటాను. ఫంక్షన్ అంతా అయిపోయింది, మేము రిటర్న్ వచ్చేస్తున్నాం ఇంటికి. ఈరోజుకి ఈ వీడియోని మరో మంచి వీడియోతో కలుస్తా. బాయ్.